నమస్కారం ప్రజలారా. పలమనేరు మాజీ శాసనసభ్యుడు మన పార్టీ ఓడే వెంకటగౌడ. ఈ వెంకటగౌడను ఈ 151 మంది శాసనసభ్యులు ఎట్టయితే కొట్టుకొని వచ్చినారో వాళ్ళు ఒకడు ఈడు ఒకడే. సరే, ఇప్పుడు ఈడు గురించి ఎందుకు సీమరాజా మనం ఎప్పుడు మాట్లాడకపోతే పలమనేరు గురించి అదేవిధంగా అంతా పలమనేరు అంటే ఇంకంతా పెద్ద ఆయనే పెద్దిరెడ్డి చూసుకుంటాడు కదా, వేరే ఊడికి చోటాడు అవకాశం ఆడిస్తాడు అనుకోవచ్చు మీరు. సరే, ఈడు ఎట ఎమ్మెల్యే అయినాడు ఏదైనా పక్కన పెట్టండి, ఏడగొప్ప నిధులు తోకుంటా ఉంటే పట్టుకోవచ్చాడు పెద్దిరెడ్డి, ఓకే, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడడం వల్ల మనకు అనవసరం కూడా. వాళ్ళు లేదో ఆర్థికంగా లావాదేవీలో లేదంటే బాగా డబ్బు సంపాయాలా బంగారు కుండలు లేపాలని లేపుకుంటా ఉన్నారంట, మనకు కూడా తెలియదు. పోతే ఈయన నిన్న పోలీసుల్ని ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినాడు, ఏ విధంగా వాళ్ళను పోలీసుల మీద ఏ విధంగా దురుసుగా ప్రవర్తించినాడు ఏందనేది మనం ఒక్కసారి చూద్దాం. ప్రజలారా, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వెంకటగౌడపై కేసు నమోదు. ఎస్ఐ లోకేష్ పట్ల దురుసుగా వ్యవహరించారని పలమనేరు పిఎస్లో కేసు. విధులకు ఆటంకం, దుర్భాషల ఆడటంపై ఎస్ఐ లోకేష్ ఫిర్యాదు మేరకు కేసు. వెంకటగౌడతో పాటు అతని అనుచరులు 11 మంది పైన కేసు. పలమనేరులో ఎస్ఐపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ దురుస ప్రవర్తన. ఘర్షణను నివారించేందుకు వెళ్లిన ఎస్ఐ లోకేష్తో వెంకటగౌడ దురుసు ప్రవర్తన. అనుచరులతో కలిసి ఎస్ఐ లోకేష్ పై దూసుకెళ్లిన వైసీపీ నేత వెంకటగౌడ. అసలు ఈ వెంకటగౌడ ఈ మాజీ ఎమ్మెల్యే దేనికి ఎస్ఐ లోకేష్ మీదకి పోవాల్సి వచ్చింది అని అంటే, అక్కడ 10 సెంట్ల స్థలం ఒకటి ఉన్నది. ఆ 10 సెంట్ల స్థలంలో ఎప్పటి నుంచో వాళ్ళ కుటుంబ పోషణ మేరకు వాళ్ళ బతుకు తిరుగుకు అక్కడ ఒక టిఫిన్ హోటల్ పెట్టుకొని వాళ్ళు ఆడ టిఫిన్ అమ్ముకుంటా ఉండేటువంటి పరిస్థితి గతం అది ఒక చాలా సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ప్రజలారా అక్కడ జరుగుతూ ఉంటే ఈయన పోయి అక్కడ వాళ్ళు పిల్లర్లు అయ్యి హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఏదో అచ్చులు పెట్టుకున్నారు చిన్న ఒక ఇది కట్టుకునేదానికి. ఈ వెంకటగౌడ మాజీ ఎమ్మెల్యే మన పార్టీ అధికారంలో ఉన్నది, మన జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని కండ కావరమా లేకంటే జీ బలుపుతోనో ఆడికి పోవడం జరిగింది. అక్కడ ఊరికేపోయినాడా పాలేరుగాళ్ళని చెంచాగాళ్ళని అదేవిధంగా ఒక జేసీబీ నేర్చుకోమినాడు. అంటే పలమనేరులో సుప్రీం ఈడేనా, ఇంకెవరు లేరా? ఇంకా పలమనేరులో ఎవరు ఉండేవాళ్ళు ఎవరు మనుషులు కాదా? ఈ బోగ్గాడు అటు చెప్తే అట్టినాలనా? ఈ మాజీ ఎమ్మెల్యే మా పార్టీయే మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ బోగ్గాడు ఈడు ఎట్ట చెప్తే అట్టినాలనాడా? చెప్పండి దీనికి. అక్కడికి పోయి జేసీబీని ఎత్తుకొని పోయి ఆడమల 11 మందే ఉన్నారు. నీ బతుకు ఇంకేం చెప్తావు? ఇంకా ఆడమల 11 మందే. ఆ 11 మీదనే వెంకటగౌడతో సహా 11 మంది మీద కేసు నమోదైంది. ఇప్పుడు ఎస్ఐ లోకేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ లోకేష్ని ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు విన్నారా? మీరు వీడియో చూసారా? నా దగ్గర వీడియో బయట కూడా ఉన్నది, ప్లే చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఎస్ఐని ఏ విధంగా దుర్భాషలు ఆడుతున్నారు? ఆయనేం మన ఇంట్లో ఉండేటువంటి పాలేరా? వాళ్ళు ఎంతో చదువులు చదువుకొని ఎన్నో పరీక్షలు రాసి వాటిలో పాస్ అయ్యి ఎస్ఐ పోస్ట్లో ఉన్నాడు. ఈరోజు మనం అంగూటి గాళ్ళవరా? నువ్వు 8, 9 ఫెయిల్ అయినటువంటి వాడు. నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే అయినావో చిట్టా నా దగ్గర ఉన్నది. మనం అధికారంలో ఉన్నాం, మనం ఎట్ట చెప్తే అట్ట ఆడుతుందని గతంలో అయిపోయింది. గతం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నావు, కూటమి అధికారంలో ఉన్నది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచో వాళ్ళక్కడ టిఫిన్ బండి పెడతా ఉంటే టిఫిన్ పెట్టుకొని అమ్ముకుంటా ఉంటే ఆ రోజు ఏమి నాకుతా ఉన్నావా అని ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అడిగేటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా పలమనేరులో ఉండేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ మాజీ ఎమ్మెల్యే ఎవడైతే ఉన్నాడో వెంకటగౌడ గతంలో ఈయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అదే స్థలంలోనే వాళ్ళు టిఫిన్ పెట్టుకొని అమ్ముకుంటా ఉన్నారు కదా, అదే దాంట్లోనే వాళ్ళు ఉన్నారు కదా. ఆ రోజు దేనికి నువ్వు ప్రశ్నలా, ఈ రోజు దేనికి నువ్వు ప్రశ్నియాల్సి వస్తుంది? జేసీబీ తీసుకొని పోతావు. అక్కడేమి స్థానికంగా ఎవరు అధికారులు లేరా? అధికారులకు తెలియజేసి అధికారుల దగ్గరికి పోయి మాట్లాడు, లేదు ఆడు కూర్చొని నిరసన వ్యక్తం చేసి ఇటువంటిది ఇది అక్రమ కట్టడంకి నేను ఇక్కడ కట్టకూడదు, మేము హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చినామనో లేదంటే మన పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచే జరుగుతూ ఉన్నది. అది ఈరోజు వాళ్ళ స్తోమత ఉంది, వాళ్ళు ఆడ పిల్లర్లు వేసుకొని 4 అచ్చులు పెట్టుకొని వాళ్ళు బిల్డింగ్ కట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మనం జేసీబీలు ఎత్తుకొని పోయి మనం ఇష్టానుసారంగా పోలీసుల మీదకి మాట్లాడి ఈ ఇష్ట ప్రకారం చేస్తావా? ఎవరు కూడా చేతులు కట్టుకొని కూర్చునేటువంటి పరిస్థితి కాదు. మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. పోలీసులు సక్రమంగా వాళ్ళకు ఉండేటువంటి మాన్యువల్ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో చట్టాలు ఏవైతే చెప్పున్నాయో వాటిని అనుసరించుకొని పోలీసులు వ్యవహరించేటువంటి పని.
మనమేమో అధికారంలో ఉన్నప్పుడు వాడి మీద కేసు కట్టు, ఈడి మీద కేసు కట్టు, వాడి మీద మైండ్ ఓవర్ చేయి, వాడి మీద SC ST కేసు ఓపెన్ చేయి అని చెప్పి మనమేమో అధికారంలో ఉన్నప్పుడు పలమనేరులో ఇష్టానుసారంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకుల మీద కేసులు పెట్టినటువంటి చరిత్ర మనది ఉన్నది. వాళ్ళ మీద కేసులు కట్టకుండా ఉంటే SIల్ని వేరే స్టేషన్కి బదిలీ చేసినటువంటి చరిత్ర ఈ వెంకట గౌడ అనేవాడిది. ఈడి బతికేంది, ఈడు ఎందుకో పోతున్నాడు జగన్ గాడికి అనుకున్నా నేను. మొన్న జగను అన్న లండన్ నుంచి వచ్చానే, ఈయన అక్కడికి పోయి విమానాశ్రయం కాడికి పోయినాడు, ఇట్లాంటి ఫ్రంట్ ఏదో ఉంటుందనేమో. ఏది ఏమైనా కూడా మనం అధికారంలో లేవు. మనం పోలీసుల పట్ల, ప్రజల పట్ల మర్యాదగా, మట్రంగా, కొద్దిగా భయం భక్తులతో వ్యవహరించుకుంటే రాబోయే రోజుల్లో కొంచెం భవిష్యత్తు ఉంటుంది. ఈ 151 మందిలో ఈడో ఒకడు కొట్టుకొని వచ్చాడు అంతే. ఆ కొట్టుకొని వచ్చినోడికి ఏం తెలుస్తుంది, ఏంది వ్యవహారం, ఎట్లా బతకాలా, ఏంది ప్రజల్లో ఏ విధంగా ఉండాలా, మాన్యువల్ ఏంది, అసలు చట్టాలు ఏం చెప్తున్నాయి, ఏందనేది ఉంటుందా? ఇష్టానుసారంగా పోలీసు వాళ్ళ మీదకి పోతే అయిపోతుందా? పోలీసులు మనల్ని రక్షించేదానికి ఉన్నారు. వాళ్ళ మీద నువ్వేంది నీ ప్రతాపం చూపించేది? నీ ప్రతాపం మీద చూపించాలంటే కూటమిలో ఉండేటువంటి నాయకుల మీద కక్షపూరితంగా కాకుండా చట్టపరంగా ఎదుర్కొందాం, చట్టపరంగా చేద్దామని చెప్పు. రౌడీజం చేసేది ఏందిరా? ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. అది ఒక్కసారి గుర్తు చేసుకొని బతికినామంటే బాగానే ఉంటుంది రాబోయే రోజుల్లో. సరే, ఏది ఏమైనప్పటికీ మనమేమో ఎన్నో చెప్పుకుంటాం. మనం మళ్ళీ అన్న ముఖ్యమంత్రిని చేయాలా, మళ్ళా ప్రధానమంత్రిని చేయాలంటే ఇట్లాంటి బఫూన్ గాళ్ళు, ఇటువంటి హౌలే గాళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. JCB తీసుకొని పోవటం ఏందిరా ఒకటేసారి? మరీ అంత ఇదిగా ఉండవా? అంత సోయి లేకుండా ఉండవా? ఎక్కడున్నావు నువ్వు? అధికారులు లేరా? చట్టాలు లేవా? కోర్టులు లేవా? పోలీసులు లేరా? వాళ్ళు హైకోర్టు నుంచి మేము తెచ్చుకున్నాంరా స్వామి పర్మిషన్, మాకు హైకోర్టే ఇచ్చింది అని అంటే హైకోర్టు కన్నా నువ్వు సుప్రీమా? హైకోర్టును నువ్వు వ్యతిరేకించేటువంటి అంత మొగోడివా నువ్వు? అంత మొగోడివైనవారా? ఎందుకురా ఇటువంటి గడిదినే మాట్లాడి అన్న నేల నాకిచ్చారు? నీ బతుకు ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకో రాబోయే రోజుల్లో. ఈరోజు పోలీసులు కేసు కట్టినారు, లోపలికి దొబ్బుతారేమో చూస్తూ ఉండు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మా పార్టీలో ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాం. ఏది ఏమైనప్పటికీ పలమనేరులో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో దాని గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.